తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టీడీపీ నేతలు ఎల్లో మీడియాపై సజ్జల రామకృష్ణారెడ్డి పరువు నష్టం దావా వేశారు. ముంబై నటికి వేధింపులు, సజ్జల సహాయం పేరుతో ఎల్లో మీడియాలో కథనం ప్రచురించారు. ఎల్లో మీడియాలో సజ్జల రామకృష్ణారెడ్డిపై దుష్ప్రచారం చేశారు. ఎల్లో మీడియా కథనాలపై సీరియస్ గా స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఈనాడు సంస్థ వర్ల రామయ్యపై పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు లీగల్ నోటీసులు పంపించారు సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి లీగల్ నోటీసులు ఇవ్వడంపై పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్. చెప్పండి. ముందు గడిచిన 4-5 రోజులుగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు కానీ అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒత్తాసు పలుకుతున్న ఎల్లో మీడియా మొత్తం కూడా గడిచిన 4-5 రోజులుగా ఒక సీరియల్ లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేసుకుని వరుస వెంబడి తప్పుడు కథనాలు ప్రచురిస్తుంది. అందులో భాగంగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ దానికి సంబంధించినటువంటి టీవీలో కూడా ప్రసారం చేసిన పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డికి కొద్దిసేపు క్రితమే పరువు నష్టం దావా కూడా వేశారు. ముఖ్యంగా ఈనాడు పత్రికతో పాటు 28వ తారీఖున తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడినటువంటి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీద కూడా ఈ పరువు నష్టం దావా వేశారు. ఈ వీరు అటు పత్రికల ద్వారా అట్లాగే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు వరుస వెంబడి తన మీద అపవాదులు వేయడంతో పాటు అత్యంత అవమానీయకరమైనటువంటి రీతిలో పత్రికల్లో వార్తలు కూడా ప్రచురిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మీ దగ్గర అసలు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, నేను ఏ విధమైన తప్పు చేశానో తెలియజేయాలంటూ కూడా ఆయన దాంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఎలాంటి సంబంధం లేకపోయినప్పుడు కూడా కావాలని టార్గెట్ చేసి తన మీద ఈ విధమైనటువంటి అపవాదు చేస్తున్న తనకు పరువు నష్టం కలిగిందంటూ ఆయన తన లేఖలో పేర్కొన్న పరిస్థితి. ఖచ్చితంగా వారం రోజులు కనుక తనకు ఏ విధంగా వివరణ కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా సివిల్ కేసులు అట్లాగే క్రిమినల్ కేసు నమోదు చేస్తానంటూ కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే మనం చూస్తున్నాం గడిచిన కొద్ది రోజులుగా బొంబాయి నటికి సంబంధించినటువంటి కేసులో ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరుండి ఐపీఎస్ అధికారులకు పురమాయించి ఈ కేసు మొత్తాన్ని కూడా డీల్ చేయించారని ఆయన చెప్పిన మేరకే ఐపీఎస్ అధికారులు బొంబాయికి ప్రత్యేక విమానంలో వెళ్లి అక్కడి నుంచి అక్కడ బొంబాయి నటిని తీసుకుని వచ్చినట్టు కూడా అందులో పేర్కొన్నట్టు పరిస్థితుంది. సో ఇంత దారుణమైనటువంటి తప్పుడు వార్తలు ప్రసారం చేశారు. అట్లాగే ఈనాడు పత్రిక కూడా ఫ్రంట్ పేజ్ లో కథనాలు ప్రచురించారు. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా జరిగినటువంటి పరువు నష్టం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందే, లేదంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తామంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి తన లీగల్ నోటీస్ లో పేర్కొన్నారు. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.